ప్రేక్షకులు విభిన్నమైన కథలను, సరికొత్త ఆలోచనలను ఆదరిస్తారు. సినిమా చూసే సమయంలో వారిని నిరంతరం ఆకర్షించగలిగితే ఆ చిత్రం ఎంత చిన్నదైనా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జోనర్లోని ఉత్కంఠ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి వైవిధ్యమైన కథాంశంతో థ్రిల్లింగ్లను భవాన్ని అందించేందుకు సిద్ధమవుతున్న చిత్రం తత్వం. దినేష్ తేజ్, దర్శవిక కే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. త్రేతి ఈశాని క్రియేషన్స్, ఎస్కే ప్రొడక్షన్స్లో సంస్థల సమిష్ట నిర్మాణంలో వంశీ సీమకూర్తి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోమవారం నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు మారుతి కల్ట్ సినిమాలో నిర్మాత ఎస్కే తమ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ, మా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసిన మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి మా కృతజ్ఞతలు. పెళ్లి సంబంధం కోసం ఓ గ్రామానికి వెళ్ళిన హీరో అక్కడ జరిగిన హత్యల కేసులో ఎలా చిక్కుకున్నాడు, ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు, ఈ సంఘటనల మధ్య అతను గ్రహించిన తత్వం ఏమిటి అనేదే ఈ సినిమా కథాంశం. ప్రతి సన్నివేశం ఉత్కంఠంతో, ఆసక్తితో నిండి ఉంటుంది అని తెలిపారు. నిర్మాత వంశీ సీమకూర్తి మాట్లాడుతూ, ఈ తరం ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు సినిమా చూస్తున్నంతసేపు ఉత్కంఠను కలిగించే అనుభవం ఈ చిత్రంలో ఉంటుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మా పోస్టర్ను ఆవిష్కరించిన మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి మా ధన్యవాదాలు. కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకులకు మా చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని అని అన్నారు. తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మంచి ఫ్యాన్ బేస్ ఉంది, కానీ ఆమె దాన్ని కరెక్ట్గా వాడుకోవటం లేదు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాలా సినిమాలో నటించింది, కానీ ఆ తర్వాత పెద్ద సినిమాలో అవకాశాలు రాలేదు. ఆ మూవీ హిట్ అయినా అమ్మడికి పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే టాక్సీ వాలా సినిమా గురించి ఆమె ఓ షాకింగ్ ఇన్సిడెంట్ బయట పెట్టేసింది. తాను చిన్న షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తున్న టైంలో టాక్సీ వాలాలో ఆఫర్ వచ్చిందని, దాన్ని అసలు నమ్మలేకపోయానని తెలిపింది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్లో ఛాన్స్ వచ్చింది, పైగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ అన్నారు. కొన్ని రోజులు నేను కూడా నమ్మలేదు, మధ్యలోనే తీసేస్తారేమో, ఛాన్స్ వచ్చినట్టు ముందే ఎందుకు చెప్పడం, అందరికీ తెలిస్తే పరువు పోతుందని అనుకున్నాను. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఆ తర్వాతనే మా ఇంట్లో వాళ్లకు అందరికీ చెప్పాను. ఆ మూవీలో నన్ను చూసుకొని చాలా సంతోషపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆమె ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తుంది. టెల్లో స్క్వేర్లో ఆమె లైలా పాత్రలో నటించింది. దాని తర్వాత మళ్ళీ ఆమెకు హీరోయిన్గా ఛాన్స్ రావట్లేదు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మళ్ళీ దొరికేశారు. కావాలని దొరుకుతున్నారో లేదంటే అనుకోకుండా జరుగుతుందో అర్థం కావట్లేదు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. వారు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్టే దొరికేస్తుంటారు. ఆ నడుమ వేర్వేరు ఎయిర్పోర్ట్లో నుంచి మాల్దీవ్స్కు వెళ్ళి దొరికిపోయారు. మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్కు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి దొరికేశారు. ఇప్పుడు మరోసారి ఒకే బీచ్కు వెళ్ళి వేర్వేరుగా ఫోటోలు దిగి పోస్ట్ చేశారు. కానీ నెటిజన్లకు దొరికిపోయారు. ఆ తర్వాత ఓమన్ బీచ్కు వెళ్ళింది. అక్కడ సింగిల్గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సరిగ్గా ఒక్కరోజు తర్వాత విజయ్ దేవరకొండ కూడా సేమ్ అదే బీచ్లో గుర్రపు సవారీ చేస్తున్న ఫోటోలను, అక్కడ నడుచుకుంటూ వస్తున్న ఫోటోలను పోస్ట్ చేశారు. కానీ ఇద్దరి ఫోటోలో బ్యాక్గ్రౌండ్ సేమ్, అవే చెట్లు, అవే బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. అంటే రష్మికకు విజయ్ దేవరకొండ అక్కడ వెళ్ళారు. ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకొని ఇలా సింగిల్ ఫోటోలను షేర్ చేశారు. ఇవి చూసిన నెటిజన్లు ఇంకెన్ని రోజులు ఇలా దాస్తారు, పెళ్లి చేసుకుంటారా, ఇలాగే ప్రతిసారి దొరికిపోతారా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. మరి ముఖ్యంగా బాలీవుడ్, తెలుగు డైరెక్టర్లు దుమ్ము లేపుతున్నారు. మన డైరెక్టర్లు తీసిన సినిమాలకు బాలీవుడ్ ఫిదా అయిపోతుంది. రాజమౌళి, సుకుమార్ లాంటి వాళ్లే కాకుండా ఇతర డైరెక్టర్లు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే సందీప్ యానిమల్ తీసేశాడు. గోపీచంద్ మల్లేని సన్నిడియోతో జాట్ మూవీ తీస్తున్నాడు. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కూడా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో సినిమా చేయబోతున్నాడంట. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. డాకు మహారాజ్, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు బాబీ. రీసెంట్గానే ముంబై వెళ్ళిన హృతిక్ స్టోరీ లైన్ పెట్టాడట.
దానికి హృతిక్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తి స్క్రిప్ట్ అయిన తర్వాత మరోసారి హృతిక్ను కలవబోతున్నాడు. రెండోసారి కూడా హృతిక్ ఓకే చెబితే వీరిద్దరి కాంబోలో ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మూవీని మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీ చర్చల దశలోనే ఉంది. హృతిక్ వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ తర్వాత బాబీతో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 24 గంటల్లోనే 36.5 మిలియన్ల వ్యూస్తో టాలీవుడ్ టాప్ పొజిషన్లో నిలబడింది. ఈ మూవీ గ్లిమ్స్కు వచ్చినంత వ్యూస్ మరే దానికి రాలేదు. ఇంతగా గ్లిమ్స్ వైరల్ కావడం వెనుక రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఉంది. చివర్లో రామ్ చరణ్ బ్యాట్ను నేలకేసి కొట్టి మరీ 6 కొట్టే షాట్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నిర్మాత రవిశంకర్ చెప్పినట్లే ఈ షాట్ కోసం ఫ్యాన్స్ తమకు తెలియకుండానే చాలాసార్లు ఈ వీడియోని చూసేశారు. సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్లో నడిచింది. మీమ్స్, ట్రోల్స్ అందరూ ఈ షాట్ను తమకు కావాల్సినట్టు వాడేస్తున్నారు. అయితే ఈ షాట్ను ప్రత్యేకించి ఈ టైంలో రివీల్ చేయడం వెనుక బుచ్చిబాబు మార్క్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. దేశమంతా అటువైపే చూస్తుంది. కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని మూవీ మీదకు తీసుకొచ్చేందుకు బుచ్చిబాబు ప్రత్యేకించి ఇదే టైంలో ఆ క్రికెట్ షాట్ను కావాలని రివీల్ చేశారంట. ఆయన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఈ షాట్ను ఐపీఎల్ క్రికెట్ టీమ్స్కు తగ్గట్టుగా వాడేసుకుంటున్నారు. వీడియోలు, రీల్స్ చేసేస్తున్నారు. దెబ్బకు పెద్ద మూవీకి కావాల్సినంత బజ్ క్రియేట్ అయిపోయింది.